క్లాసుల నిర్వహణ, ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది. బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు. ద గ్లోబ్ జూనియర్ కాలేజ్, అయోధ్య నగర్, మధురవాడ. కాంటాక్ట్ 9959240933. అభిమానులు సమాజ సేవ చేయాలి. సిపి శంకబ్రత బాగ్చి. ప్రముఖుల అభిమానులు సమాజ సేవ చేసిన నాడు ఆ ప్రముఖులతో పాటు అభిమానులు గుర్తింపు పొందుతారని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి అన్నారు. డాక్టర్ చిరంజీవి కళా పరిషత్ టీం ఆధ్వర్యంలో జరిగిన ప్రముఖ సినీ నటుడు చిరంజీవి జన్మదిన వేడుకల్లో సిపి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ సినీ కథానాయకుల అభిమానులు విరివిగా సమాజ సేవలో పాల్గొనడం వల్ల ఆ కథానాయకులతో పాటు వారి అభిమానులకు గుర్తింపు లభిస్తుందని అన్నారు. డాక్టర్ చిరంజీవి జన్మదినం పురస్కరించుకొని ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. డాక్టర్ చిరంజీవి కళా పరిషత్ టీం అధ్యక్షులు గెంబలి జగదీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు బోయన గోవిందరాజులు, ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు, మధురవాడ వాస్తవ్యులు భోగి శివ, పొట్నూరు మురళీమోహన్ మాస్టర్, గేంబలి కిషోర్, కోరాడ వెంకటరమణమూర్తి, మీడియా కోఆర్డినేటర్ పొట్నూరు గణేష్, బాదం శ్రీనివాసరావు, ఆరిలోవ సంఘం అధ్యక్షులు వడ్డీ నాగరాజు, రామరాజు, కంచరపాలెం కళింగ వైశ్య సీనియర్ నాయకులు పొట్నూరు మధు, అక్కయ్యపాలెం సంఘం అధ్యక్షులు కలివరపు దాలిరాజు, సాగర్నగర్ కళింగ వైశ్య అధ్యక్షులు తంగుడు సంతోష్, విశాఖ యూత్ మాజీ అధ్యక్షులు లాడి సురేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు కళింగ వైశ్య సంఘం రాష్ట్ర నాయకులు తదితరులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు గాను డాక్టర్ చిరంజీవి కళా పరిషత్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ 1990 సంవత్సరం నేను అప్పుడు మెడికల్ కాలేజ్లో చదువుతూ ఉండగా ఒక ఫిల్మ్ వచ్చింది, సూపర్ హిట్ ఫిల్మ్. ఆ ఫిల్మ్లో ఏం చూపెట్టారంటే ఒక పోలీస్ ఆఫీసర్. అప్పుడు నేను పోలీస్ ఆఫీసర్గా పనిచేయాలని జీవితంలో ఊహించలేదు అప్పుడు వరకు. ఆ ఫిల్మ్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఎన్నో ఇబ్బందులు ఉన్నా, అవినీతి ఉన్నా పట్టించుకోకుండా నిజాయితీ పరుడు ఆ పోలీస్ ఆఫీసర్ చీఫ్ మినిస్టర్ గారిని కాపాడడానికి సొంత లైఫ్ తాకట్టు పెట్టి ఫైనల్గా ఆ చీఫ్ మినిస్టర్ గారిని కాపాడి ఆ ఒక కుట్ర జరిగితే కుట్ర కూడా అందరికీ తెలియజేసి ఆ మా పోలీస్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి మంచి పేరు తీసుకొచ్చారండి ఆ హీరో. ఆ ఫిల్మ్లో ప్రతిబంధ్, ఆయన పేరండి చిరంజీవి. ఆయన్ని చూసి ఆ సూపర్ హిట్ ఫిల్మ్ ప్రతిబంధ్ హిందీలో అది సూపర్ హిట్ అయింది. ఆ రోజు ఆయన ప్రతి ఆఫీసర్కి స్ఫూర్తిగా ఉండాలని నాకు అనిపించింది. నేను ఒకవేళ డిపార్ట్మెంట్లో పనిచేస్తే ఇలాగే పనిచేయాలని నాకు అనిపించింది. తర్వాత నాకు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కేటాయించడం జరిగింది. 1999 సంవత్సరం శ్రీకాకుళంలో డ్యూటీ చేస్తూ ఉండగా అప్పుడు నక్సలైట్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండేది. నాకు తెలుగు సరిగ్గా రాదు, కానీ తెలుగు అప్పుడు అసలు రాదు, కానీ నేర్చుకోవాలని ఉంది. ఎలా నేర్చుకోవాలంటే నాకు అనిపించింది, నాకు మూవీ అంటే ఇష్టం, ఫిల్మ్ అంటే ఇష్టం, తెలుగు మూవీ చూసి నేర్చుకుందామని అనుకొని ఆ రోజు ఒక 2 వీలర్ నడుపుతూ మందాస, అప్పుడు ఎక్కడ చూసినా నక్సలైట్ ప్రాబ్లం ఆ రోజు, అక్కడ సివిలియన్తో కలిసి ఆ సినిమా హాల్లో కూర్చొని ఫస్ట్ మూవీ చూసాము జీవితంలో, తొలి మూవీ, తెలుగు మూవీ తొలి ప్రేమ. పవన్ కళ్యాణ్ గారి మూవీ నాకు బాగా నచ్చింది. ఇంకా తెలుగు మూవీ చూడాలని అనిపించింది. రెండో మూవీ చూసాము, అది కూడా వైజాగ్ వచ్చి ఇక్కడ మూవీ హాల్కి వెళ్ళి చూసాము, ఇద్దరు మిత్రులు.
సో మెగాస్టార్ నటించిన మూవీ ఈరోజు కూడా ఈ 2 మూవీలు నాకు గుర్తు ఉన్నాయి. ఎందుకంటే తర్వాత చాలా మూవీలు చూశాను. ఈ 2 మూవీ చూసి నాకు తెలుగు మూవీ ద బెస్ట్ అని నాకు అనిపించింది. అందుకే అప్పటి నుండి తెలుగు మూవీ చూస్తూనే ఉన్నాను. కానీ ఈ 2 మూవీలు ఎవరు అడిగినా చెప్తాను. నా జీవితంలో మొదటి మూవీ, రెండో మూవీ. ఒకటి పవన్ కళ్యాణ్ గారిది, మన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారిది. ఇంకొకటి పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారిది. నేను ఇప్పుడు వరకు పెద్ద పోస్ట్ నాకు రాలేదు. ఇదే పెద్ద పోస్ట్. ఇంతవరకు ఇటువంటి పోస్ట్ రాలేదు. ఫిల్మ్ స్టార్స్ పెద్ద పెద్ద ఆఫీసర్స్ని పిలుస్తారండి ఫంక్షన్కి. సొంత ఇంట్లో ఫంక్షన్ జరిగితే నన్ను ఒకే ఒక ఫిల్మ్ స్టార్ పిలిచారండి ఫంక్షన్కి. నా కుటుంబంతో సహా వెళ్ళాను. మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి అబ్బాయి సూపర్ స్టార్ రామ్ చరణ్ పెళ్ళికి పిలిచారండి. నేను ఆయన ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో కలిసి ఆ విందులో పాల్గొన్నాను. ఈరోజు కూడా నాకు గుర్తుంది హైదరాబాద్లో. ఇప్పుడు డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి, పద్మవిభూషణ్ చిరంజీవి గారి అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి. మనకు ఫిల్మ్ గురించి బాగా తెలుసు. కానీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా ఎంతమంది కార్నియా ట్రాన్స్ప్లాంట్ వల్ల కంటి చూపు వచ్చింది అది చాలామందికి తెలియదు. ఎంతమందికి బ్లడ్ దొరకక చనిపోతూ ఉంటే ఆయన ఉచితంగా బ్లడ్ సప్లై చేసి బతికించారు, అది చాలామందికి తెలియదు. ఈరోజు పేపర్లో చదివాను, తమిళ్ యాక్టర్ పున్నం బలం, ఆయన పెద్ద స్టాంట్ మాస్టర్. ఆయనకు రేనల్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ డయాలిసిస్ తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లేకపోతే బతకడు. ఆయన చిరంజీవి గారికి ఒక ట్వీట్ పంపించారండి, 1 లక్ష రూపాయలు ఇస్తారని ఆశిస్తూ. ఆయన 1 కోటి రూపాయలు ఇచ్చేసి ఆయన పూర్తి ట్రీట్మెంట్ ఖర్చులు భరించి, సో ఆయన అడిగినంత కాకుండా 100 రెట్లు ఇస్తారండి అటువంటి వ్యక్తి. సో ఆయన యూనియన్ మినిస్టర్గా పనిచేశారండి, ఎంపీగా పనిచేశారండి, ఎమ్మెల్యేగా పనిచేశారండి. ఏ ఫీల్డ్ చూసినా ఆయన పనిచేసి ఆయన స్టాంప్ ఈరోజు కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఈ గొప్పతనం గురించి చాలామందికి తెలియదు. ఆయన జనరసిటీ గురించి, కైండ్నెస్ గురించి, ఆ హృదయం అది సముద్రం లాంటిది. సో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం అదే మాదిరిగా డాక్టర్ మెగా మించుకొని ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఒక చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినందుకు వారికి, ఈ బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాకారులకు, నా తోటి ప్రజలకు, జగదీష్ గారి అభిమానులకు, చిరంజీవి గారి అభిమానులకు, అందరికీ, పాత్రికేయ మిత్రులకు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విశాఖపట్నం ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మహానగరం. ఈ నగరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సుదీర్ఘ ప్రాంతం నుంచి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు పరిచయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. నా పేరు గోవింద్ గోవిందరాజు. నేను కళింగ వయస్సులకు సంబంధించినటువంటి కులానికి సంబంధించిన సంవత్సరాలు. నేను కొడబొమ్మాలి అనే గ్రామం మాది, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. నేను చిన్ననాటి నుంచి కూడాను చదువులో ప్రావీణ్యం లేకపోయినా సమాజ సేవలో, రాజకీయాల్లో, అన్ని రంగాల్లో, కళారంగంతో సహా అన్ని రంగాల్లో కూడా ప్రతి ఒక్కరిని గౌరవించుకొని సమాజంలో ముందుకు నడిచి సమాజానికి సేవ చేసుకున్నట్టు వాళ్ళంటే ప్రీతిపాత్రులైనటువంటి వ్యక్తిగా నేను ముందుకు వచ్చానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను వ్యాపార రీత్యా పారిశ్రామికవేత్తగా ఎదిగి రాజకీయాల్లో ఉంటూ
నేను ఇవాళ తెలుగుదేశం పార్టీలో స్టేట్ పార్టీ సెక్రటరీగా కొనసాగుతూ మా కమ్యూనిటీకి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సాధికారి కన్వీనర్గా ఉన్నాను. అదేవిధంగా మా సామాజిక వర్గానికి స్టేట్ అధ్యక్షుడిగా ఉన్నాను. నేను నా శ్రీమతి కలిపి 15,000 జనాభా కలిగినటువంటి కోటకుమారి గ్రామానికి 4 సార్లు సర్పంచ్గా చేశాను. కానీ మా సామాజిక వర్గం మైనార్టీ సామాజిక వర్గం. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కులాల్లో రాజకీయ భవిష్యత్తు కలిగినటువంటి కులాలు ఒక 3-4 కులాలు ఉంటాయి. మైనారిటీకి అవకాశాలు రావు. వచ్చుంటే ఈ రోజు నేను ఒక ఎమ్మెల్సీ అయ్యి ఉండి మంత్రి అయ్యి ఉండేవాడిని. కానీ ఆ అదృష్టం కొందరికే వస్తాయి, అలాగని కుంగిపోకూడదు. కాబట్టి నేను ఈ సామాజిక సేవలు ఎదుర్కొని ముందుకు నడుస్తున్న వ్యక్తిగా మిమ్మల్ని పరిచయం చేస్తున్నాను. ఈరోజు చిరంజీవి గారంటే వారి గురించి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో, ఆయన పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనమే మా అదృష్టంగా భావిస్తూ 150 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను. మళ్ళీ వెంటనే ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాల్సిన అవసరం. వ్యాపక ప్రోగ్రామ్స్ రేపు ఉంటాయి. మీ అందరూ కూడా గతంలో నేను ఉద్దేశాలు రాష్ట్రీయులు చాలా బాగా చేశారు అనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. మీ అందరూ కూడా చిరంజీవి గారి సేవలు అది ఎవరు కూడా దీనికి ముడిపెట్టడానికి ముఖ్యమైనటువంటి విషయం. వారికి అది ఓపెన్ చేసి ఎంతో మందికి సహాయం చేసినటువంటి వ్యక్తి. కళారంగంలో అభివృద్ధి వారు కూడాను ఉన్నత స్థితిలో చేరుకున్నటువంటి వారు కొందరు ఉంటే, కొందరు ధనాన్ని సంపాదించి దుర్వినియోగం చేసుకుని చాలా ఇబ్బందుల్లో పడిపోయిన కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఆ కళను పోషించుకుంటూ ఇటువంటి సామాజిక రంగంలో సామాజిక సేవ చేసుకుంటూ వారి జీవితాలను ఔన్నత్యంగా గడుపుకునేటువంటి కొందరు వ్యక్తుల్లో అతి ముఖ్యమైనటువంటి చిరంజీవి. ఆయన ఆ రంగం నుంచి రాజకీయంగా సేవ చేద్దామనుకొని ఒక పార్టీని పెట్టి ప్రభుత్వంలో అధికారంగా ఉంటేనే మనం అనేక సేవా కార్యక్రమాలు చేయగలం. సొంతంగా ధనం పెట్టి ఎన్ని కార్యక్రమాలు చేయలేము. అందుకోసం ఆయన రాజకీయ రంగాన్ని కూడా ఎంచుకొని ఇంకా సేవలు చేద్దామన్న ఆలోచనతో ముందుకు వచ్చారు. కానీ అందరికీ అన్ని రంగాల్లో రానివ్వడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. నేను ఇంతగా మీకు తెలియజేశాను. నేను ఇంకా వేరే గొడవలో పుట్టుంటే నేను కూడా ఒక మంత్రి అయిపోతున్నా అన్నాను. కానీ అవకాశాలు పండుగకే వస్తాయి. కాబట్టి చిరంజీవి గారు ఆయన ఒక కారణజనుడు. అటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండబట్టే ఈ సమాజంలో వాటిని మార్గదర్శిగా తీసుకొని ఈరోజు ముందుకు నడుస్తున్నటువంటి యువత కానీ సమాజం కానీ ముందు చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నిర్వాహకులందరికీ కూడాను ఇక ముందు కూడా మీరు ఆయన బాటలో ఆయన తాలూగా నడవడిలో ఆయన తాలూకా మార్గదర్శకం తీసుకొని మీరు ముందుకు నడుచుకుంటూ ఈ సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ నాకు చక్కనైనటువంటి అవకాశం కల్పించినటువంటి మీ నిర్వాహకులకు ముఖ్యంగా నా 4 మాటలు ఆలోచించినందుకు మీ అందరికీ ఈ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు మరియు గోవిందరావు గారు అన్నమాట. అమ్మా నేను తెలుగుదేశం పార్టీ నుంచి లేదు. మీరు స్ట్రీట్ బ్యాంక్లో ఉంటున్నారు కదా. ప్రభుత్వం హామీలే భాగంగా ఎక్కడా కూడా ప్యూర్ పీపుల్స్ ఉండకూడదని చెప్పి ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. దాని దృష్టిలో అంటే ఎవరైతే ప్రాథమికంగా వాళ్ళు బంగారు కుటుంబం చేయడానికి ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి జీవో పాస్ చేసింది. మీ ప్రాంతంలో ఉండే సచివాలయానికి వెళ్తే మీ కుటుంబాన్ని అడాప్ట్ చేసుకొని మీ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నువ్వు ఉండే ప్రాంతంలోకి వెళ్ళి సచివాలయానికి వెళ్ళి మాట్లాడాలి. మీ ఫోన్ అయితే
ఎవరైనా చెప్తారు సచివాలయం పేరు చేస్తే తప్పకుండా మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక ధనవంతమైనటువంటి ఒక వ్యక్తితో మీరు పరిచయం చేసి మీకు కష్టాలు తీర్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అది ఎన్డీఏ జనసేన బీజేపీ టీడీపీ మేషర్ మధురవాడ వస్తున్న మేషార్ గారు ఒక్కసారి ప్లీజ్ వెల్కమ్ అంది డాయస్ ఒక్కసారి. అలాగే పొట్టూరు గణేష్ గారు మరియు తంగుడు సంతోష్ గారు, అలాగే స్వర్ణాంధ్ర కళాకారుల సంక్షేమ సేవా సంఘం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ అయినటువంటి శ్రీ ఇందిరా ప్రియదర్శిని మేడం గారికి స్వాగతం సుస్వాగతం తీసుకుంటున్నాం. అలాగే చంద్రన్ గారు ప్లీజ్ వెల్కమ్ అంది డాయస్. మంజుల సిస్టర్, ఆ సిస్టర్ లేకుండా ఈ కార్యక్రమం మేము ఎప్పుడు చెయ్యం, ఆవిడ ఎప్పుడు ఉండాలి, ఎందుకంటే లక్ష్మీదేవితో సమానం మాకు. అలాగే ఘంటసాల స్పోర్ట్స్ సైన్స్ అకాడమీ అధినేత అయినటువంటి శ్రీ చెన్నా తిరుమలరావు గారు, అలాగే మా డాడీ చేట్ల బాబురెడ్డి గారికి స్వాగతం తీసుకుంటున్నాం. చేట్ల బాబురెడ్డి గారు, ఇంకా అలాగే స్టీల్ ప్లాంట్ అప్పారావు గారు ఒక్కసారి ప్లీజ్ వెల్కమ్ ఆన్ డాయస్. శ్రీకాంత్ ఒకసారి పైకి రామ్మా. అలాగే శివజ్యోతి అక్క ఒకసారి రాసుగా కోరుచున్నాను. ఇంకా మేషారు వచ్చారు పైకి, మేషారు వచ్చారు. ఇంకా మధురవాడ వాస్తవ పేర్లు నాకు తెలియదు, ఒక్కసారి రండి సార్ ప్లీజ్. కిషోర్ గారు, వెంకటరమణ గారు ఒక్కసారి ప్లీజ్ వెల్కమ్ ఆన్ డాయస్. ముందుగా మా ఇందిరా ప్రియదర్శిని మేడం జ్యోతిరాజు కోరుచున్నాం. మ్యూజిక్ ఒకసారి ఎక్కువ పెట్టమ్మా. అలాగే మా గౌరవమైన విశిష్ట అతిథుల్లో ఒక విశిష్ట అతిథి అయినటువంటి, నిజంగా లాస్ట్ ఇయర్ చిరంజీవి గారి బర్త్డేకి వచ్చి నన్ను దీవించారు సార్, మళ్ళీ ఈరోజు వచ్చి దీవిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఆ చిరంజీవి లాగా ఈ చిరంజీవి కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే గౌరవనీయులు పూజ్యులు శ్రీ గోవిందరాజు గారిని జ్యోతిపతిగా చేసిగా కోరుతున్నాం. ఇక సాంగ్ రెడీ చేసుకో, ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుద్ది. మాట కాకుండా మౌనాన్ని మన్నించి ఇచ్చేటువంటి గౌరవనీయులు పూజ్యులు ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు శ్రీ బోయన్ గోవింద గారు ఒకసారి స్వాగతం తీసుకుంటారు. ప్లీజ్ వెల్కమ్ హ్యాండ్స్ ఒకసారి. అలాగే మా చెల్లి గారిని స్వాగతం తీసుకుంటాం ఒకసారి. అలాగే గౌరవనీయులు లోకేష్ గారిని స్వాగతం తీసుకుంటాం. అలాగే చిరంజీవి కళా పరిషత్ పుట్టినట్టు మూలకాలమైనటువంటి మా శర్మ గారికి స్వాగతం తీసుకుంటాం. అలాగే వెంకటేష్ అడ్వాన్స్ అధ్యక్షులు జిల్లా శ్రీనివాస గారు, అలాగే జిల్లా హరిప్రసాద్ ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే పొట్టూరు మధు గారు, పొట్టూరు గణేష్ గారు, బోడి సీతారాం గారు, మేషర్ మధువాసు మేషర్ గారు ఒకసారి ప్లీజ్ వెల్కమ్ ఒకసారి. అలాగే వెయ్యి పనులు 1 lakh పెట్టి తాంబూలంగా ఇచ్చారు. 1000 పనులు 1 lakh పెట్టి తాంబూలంగా ఇచ్చారు. అన్నయ్య ఎవరు ఏమనుకుంటారు, లిటిక్స్ అంటే అన్నయ్య పట్టించుకోడు, అన్నయ్య అంటే పట్టించుకోవడం అవసరం లేదు. అన్నయ్య గురించి నేను దగ్గరగా చూసాను కాబట్టి చెప్తున్నాను, 3 years ఆయన గమనించాను కాబట్టి చెప్తున్నాను. నేను అన్నయ్య దేవుడు అంటే నో వే. ముక్కల్ని గంధపు చెక్కల్ని తామరి అమ్మ మూడు సొమ్ముల అమ్మ అర్జు చేసి ఆ అన్యాయాన్ని బిడ్డ నీ మీద కురికి నీ చెవి కురికినప్పుడు ఎర్రగా కాలుతున్న ఇనుప ఊసతో చిరుతపుడు లాంటి నీ చూపు నచ్చింది, వీరు శిల్పం లాంటి నీ ఫిగర్ నచ్చింది, నీ నడతలో నీ స్టైల్ నచ్చింది. అంతెందుకు టోటల్ గా నీ బాడీలో ఉన్న ఆనువనులు నాకు నచ్చేశాయి. నాకే తప్ప నేను తప్ప ఈ ప్రపంచం జగన్ను పెళ్లి చేసుకోవాలి. వచ్చే శ్రావణ మాసం వరకు నీ చేత తాళి కట్టించుకోకపోతే నా పేరు స్నేహలత రెడ్డి కాదు. తిప్పకుండా పాడుకుంటారు ఆయన, చాలా గ్రేట్. నాకు ఎందుకంటే ఆ సాంగ్ నేను పాడిన తర్వాత నాకు కళ్ళతో చూసాను దీన్ని. బాబు సూపర్, చాలా బాగుంటుంది. ఓకే
తీసుకోవడానికి
రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బయట లంచం, తినే కట్టే లంచం, ఆడపడుచు ఆపరేషన్ సుఖంగా ప్రసరించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. ఈనాడు రైతులకు నీరు ప్రజలకు రేషన్ కరెక్ట్ గా టైం అందుతున్నాయంటే దానికి కారణం మీ ఏసీ మీ ఒక సామాన్యుడు ఆవేదనకంటే ఒక మేధావి గౌరవం ఈ దేశానికి ఎంతో ప్రమాదం. మీలాంటి సోషల్ కమిట్మెంట్ ఉన్న వ్యక్తిని హింసిస్తారన్న వదంతులని ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. అందులో నేను ఉన్నాను. న్యాయమైన నివేదిన వారికి ఈ దేశంలో జరిగే సన్మానం ఇదే కదా సార్. మీలాంటి వాళ్ళకి నాకు నచ్చని ఒకే ఒక పదం సార్, ఎవరి క్షమాపణ నాకు. నేను తప్పు చేశానని కోర్టు నిర్ణయిస్తే ఏ శిక్ష వేసినా భరిస్తాను. మీరు చేసింది తప్పేదని ప్రాసిక్యూషన్ వాదిస్తే నేను చేసింది తప్పైతే మీరు నా కోసం ఎదుగుతారు. నేను చేసింది తప్పైతే మీరు నా జనం నా కోసం బాధపడరు. అసలు నేను చేసింది తప్ప నాకు అనిపిస్తే చూడండి రామ్మోహన్ రావు గారు, ఈ లోకంలో ప్రతి వాడి లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం కాదు. ఆ మాట వస్తే డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు, అదే అంత కష్టం కాదు. డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అయితే 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. పిచ్చివాడు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు 50 లక్షలు. హత్య చేస్తావా, దోపిడీ చేస్తావా, బ్యాంకులు లూటి చేస్తావా, అవి చేపల వాడు చేసే పనులు. చట్టబద్ధంగా 50 లక్షలు సంపాదిస్తాను. ఒక తెలుగు వాడు తలుచుకుంటే డబ్బు ఎంత సులువుగా సంపాదించో నిరూపించి మీలాంటి డబ్బులు వాళ్ళకు గురుకారం చెప్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. వెల్కమ్ టు ఇండియా. మీరు ఎన్నో ఏళ్ళ నా పరిచయాన్ని మర్చిపోయినట్టున్నాను. సారీ, గుర్తు రావట్లేదు. గుర్తు చేయండి. సరిగ్గా 25 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం అడ్డతీగల అడవుల్లో మీరు కాంట్రాక్ట్ చేస్తున్నప్పుడు అడవిలో పేగు ముక్కల్ని, కందుకు చెక్కల్ని తమరి అమ్మ ముగ్గురు సొమ్మలో అమ్ముకుంటున్నారు. అమానుషంగా, అరాచకంగా నువ్వు చేసే అక్రమాలను బయటపెట్టి అడ్డుపడే ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసి ఆ అన్యాయాన్ని వెలిపించి అతని భార్యను క్రూరంగా హింసిస్తుంటే ఆ ఘోరం చూడలేక వాళ్ళ బిడ్డ నీ మీద కులికి నీ చెవి కులికినప్పుడు ఎర్రగా కాలుతున్న ఇనుప ఊసతో ఆ పసివాడి గుండెల మీద నువ్వు కాల్చావు. కోరికలుంటే తీసేసుకో, చూడాల్సిన ఏమైనా ఉంటే ఇప్పుడే చూసేసుకో. సరిగ్గా రేపు సాయంత్రం 4 గంటలకి నీ ఫ్యామిలీలో ఒక్కరికి కూడా మిగలరు, తెలుసుకో. మా ఒక్కరి కోసం ఇంతమందిని వెంటేసుకొచ్చాం. ఈ ఒక్కడే 100 పాకిస్తాన్ శత్రు సైన్యాన్ని చీల్చిచ్చడానికి అది ముందు తెలుసుకో. మీ మనిషికి చెప్తున్నాను, 4 గంటలకు నువ్వు మనుషులు పంపిస్తే 4 గంటల 10 నిమిషాలకి జీవితంలో ఎంత పెద్ద తప్పు చేసేదా అని ఏడుస్తూ కూర్చుంటాను. కదుకోవాలనుకుంటే పెట్టుకో. మరియు బోడి గోవిందరాజు గారు అన్నమాట. అమ్మా, నేను తెలుగుదేశం పార్టీ నుంచి లేదు. మీరు స్టీల్ ప్లాంట్లో ఉంటారు కదా, ప్రభుత్వం హామీలే భాగంగా ఎక్కడా కూడా ప్యూర్ పీపుల్స్ ఉండకూడదని చెప్పి ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. దాని దృష్టిలో అంటే ఎవరైతే ప్రాథమిక పరంగా వాళ్ళు బంగారం కుటుంబం చేయడానికి ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి జీవో పాస్ చేసింది. మీ ప్రాంతంలో ఉండే సచివాలయానికి వెళ్తే మీ కుటుంబాన్ని అడాప్ట్ చేసుకొని మీ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నువ్వు ఉండే ప్రాంతంలో వెళ్ళి సచివాలయానికి వెళ్ళి మాట్లాడాలి. మీ ఫోన్ అయితే ఎవరైనా చెప్తారు, సచివాలయం పేరు చేస్తే తప్పకుండా మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక ధనవంతమైనటువంటి ఒక వ్యక్తితో మీరు పరిచయం చేసి మీకు కష్టాలు తీర్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అది ఎన్డీఏ కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ రకరకాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్.
రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్యనగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.